హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మటన్ని ఉప్పు పసుపు వేసి నీళ్ళు పూసి 3 విజిల్లు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత ఆనియన్స్ 3, టమాటా 2, చిల్లీ 5, కర్రీ లీవ్స్ తీసుకోవాలి. హోల్ గరం మసాలా అవి తీసుకొని పెట్టుకోవాలి పక్కన. గార్లిక్ పేస్ట్, మటన్ మసాలా, గరం మసాలా, కారం, చిల్లీ పౌడర్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి మసాలా ఐటమ్స్ వేసి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కొబ్బరి తురుము కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఈ పేస్ట్ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్లో తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు మీకు గ్రైండ్ చేసుకున్న మసాలా వేయాలి. మసాలా వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వేయిన తర్వాత మటను, చిల్లీస్, కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, అన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేయాలి. తర్వాత వాటర్ పోసి ఒక 2 విజిల్స్ రానియాలి. వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి. మటన్ బాగా ఉడికిపోయింది. తర్వాత మనం వేరే ఒక బౌల్లో మార్చుకుంటాం. ఈ మటన్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వస్తే కమెంట్ చేయండి.
Thank you so much. Subscribe my channel, YouTube channel.